గత ప్రభుత్వంలో సిబిఎన్ గారు ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత 5 ఇయర్స్లో కూడా అమరావతిని డెవలప్ చేస్తా అని హామీలు ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు విశాఖపట్నం మీరు ఏం చేశారంటే కబ్జాలు చేశారు. విజయసాయిరెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టి కానీ డెవలప్మెంట్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ చేస్తానే అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? సంబరాల రాంబాబు కంటే ముందు ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవ్వలేని వేసేస్తా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో, రాక్షస రాజ్యంలో, రౌడీ రాజ్యంలో దాని మీద ఎంక్వైరీలు జరుగుతాయి. 5 సంవత్సరాలకి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మనం ఖర్చు పెట్టిన మన ప్రజల సొమ్ము అండి అది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు. ఆయన చూస్తే కనుక ఆంధ్రాలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఆయన విషయం ఇంకోటి రీసెంట్లీ మనకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ ఎవరిదో కూడా తెలుసు. ఆ విషయమే ఇప్పుడు మన సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. గత ప్రభుత్వంలో సిబిఎన్ గారు ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత 5 ఇయర్స్లో కూడా అమరావతిని డెవలప్ చేస్తా అని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ డెవలప్మెంట్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ చేస్తానే అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఒక వ్యక్తికి కొత్త రాష్ట్రం, ఆ వ్యక్తి 2014 2019 దాకా ఆయనకున్న దాంట్లో ఇల్లులు కట్టాడు, వాళ్ళకున్న దాంట్లో తాత్కాలికం కట్టాడు. దాంట్లోనే కదా సార్ 2019 24 దాకా అసెంబ్లీ నడిపావు, హైకోర్టు నడుపుతున్నావు, సెక్రటరీ నడుపుతున్నావు. ప్రతిదీ కూడా పాపం వాళ్ళు 35,000 ఎకరాలు ఇవ్వబట్టే కదా చంద్రబాబు నాయుడు గారు నమ్ముకొని ఇస్తే పాపం వాళ్ళు ఎండలో వర్షంలో కూర్చోబెట్టి ముసుముసు నవ్వుతూ ఆ డోర్ ఎక్కించుకుంటే చీకటి అద్దాలు ఎక్కించుకొని వెళ్ళిపోతూ నవ్వుతూ వెళ్ళిపోయావు కదా. రోజుకి 5 సంవత్సరాల పాపం వాళ్ళు స్థలాలకు ఇచ్చి అక్కడ కూర్చున్నారు కదా. వాళ్ళు కూర్చొని వాళ్ళని మనసు బాధ పెట్టావు కదా. 2014 నుంచి 2019 దాకా మరి అది ఆయన మ్యాక్సిమం ఏం చేయగలగాలో, ఆ రోజు ఫండింగ్ ఎంత వచ్చిందో, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ రాక ప్రజలు ఆల్రెడీ కొత్త రాష్ట్రం మనకి ఇబ్బందుల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం. అవన్నీ చేసేటప్పటికి 2019 వచ్చింది. మా ప్రజలకు ఒక మసిబూసు మారటకాయ చేశాడు. రాజన్న బిడ్డని ఒక్క ఓటు ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు. ఒక కోడికత్తి కేసును చూపించాడు. వాళ్ళు జనాలు ఏంటంటే పాపం రాజన్న బిడ్డ, రాజన్న మనకి అంతా చేశాడు, రాజన్న దేవుడు, రాజన్న బిడ్డ ఏదో ఒకటి చేస్తాడు, ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని 151 సీటు ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఏం జరిగిందండి? 5 సంవత్సరాలకి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అక్కడ ఆల్రెడీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినవన్నీ ఎడారి చేసేసి తుప్పలు పెరిగిపోయి మనం ఖర్చు పెట్టిన మన ప్రజల సొమ్ము అండి అది. ఆ సొమ్ము సర్వనాశనం చేసేస్తే ఇప్పుడు మళ్ళా 2024 మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లో కూర్చోబెట్టి నారాయణ గారిని పెట్టి, మొత్తం సిఆర్డీఏని పెట్టి, అందరిని పెట్టి మొత్తం టోటల్గా అవన్నీ మొత్తం ఏదైతే మొత్తం క్లీన్ చేయడానికి కొన్ని నెలలు పడుతుంది. మొత్తం టోటల్గా రెడీ చేయడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన ఎలాగైనా రాజధాని ఫుల్ఫిల్ చేయాలా, వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళు ఏదైతే నమ్మిచ్చారో రాష్ట్రాన్ని నిలబెట్టాలా, అమరావతి రాష్ట్రంగా ఆయన తీర్చిదిద్దాలా అని చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పం పెట్టుకున్నారు. పోలవరం పూర్తి చేస్తానని చెప్పి 2019 నుంచి 24 దాకా ఆ పోలవరం ముట్టేకోలేదు. ఆయన డ్యాన్సులో సంబరాల రాంబాబుకి ఇచ్చారు. సంబరాల రాంబాబు కంటే ముందు ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవ్వలేని వేసేస్తా ఛాలెంజ్ అనేవాడు ఆయన, అనిల్ కుమార్ యాదవ్. తర్వాత సంబరాల రాంబాబుకి ఇచ్చారు. సంబరాల రాంబాబు ఏం చేశాడు? వీళ్ళిద్దరూ కలిపి ఎవరు ఏం చేసి పోలవరం అలా వదిలేస్తే ఆ పోలవరాన్ని ఏ విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పం పెట్టారు. ఆ పోలవరం జీవనాడి, అది కూడా పూర్తి చెయ్యాలి. విశాఖపట్నం నేను ముట్టుకున్నావా? విశాఖపట్నం ఉదు తుఫాను అప్పుడు కూర్చొని 75 సంవత్సరాల వయసు ఉన్న ఆయన రాత్రనక పొగలనక కూర్చొని విశాఖపట్నం డెవలప్ చేయడానికి ఉదు తుఫాను నెలలో బయట తీసుకొచ్చాడు. 5 సంవత్సరాలు విశాఖపట్నం మీరు ఏం చేశారంటే దస్పాల స్టోన్ట్రాని గారి ల్యాండ్ నుంచి ప్రతి అన్యాక్రాంతం 22 ఇయర్ ల్యాండ్ నుంచి ప్రతి దానికి కూడా కబ్జాలు చేశారు. విజయసాయిరెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టి, ఒక ఎంవివి సత్యనారాయణ పెట్టి మీరు కబ్జాలు చేసి విశాఖపట్నం నాశనం చేశారు తప్ప ఏ ఒక్కటైనా మీరు డెవలప్ చేశారా? సిబిఎన్సి ల్యాండ్లు మరి అన్యాక్రాంతం, క్రిస్టియన్ ల్యాండ్లు అన్యాక్రాంతం చేశారు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు అన్యాక్రాంతం చేశారు. ఏదండి మీరు న్యాయం చేసింది? అక్కడ ఏదైనా ఉందా? ఏ ల్యాండ్ ముట్టుకుంటే ఎవరు కబ్జా చేశారో తెలియని పరిస్థితిలో ఈరోజు ఉంది విశాఖపట్నం. మరి దాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. రాజమండ్రిలో చూస్తే రాజమండ్రిలో ఇసుకతో సైతం మొత్తం గోదావరిని మొత్తం దోచేసుకున్నారే. ఆ మార్గాన్ని భర్తను పెట్టి మొత్తం దోచుకున్నారు. ఒకప్పుడు మార్గాన్ని భర్త ఆస్తులేంటి, ఇప్పుడు ఆస్తులేంటి? మార్గాన్ని నాగేశ్వరరావు గారు మంచి నాకు ఫ్రెండు. మరి ఆలాస్తులేంటి చెప్పండి. ఏ ఏరియాకి ఆ ఏరియా మీ మనసును పెట్టి దాచుకోవడమే మీరు పెట్టారు. వెస్ట్ గోదావరికి ప్రసాదరాజు గారిని పెట్టారు, ముందూరు ప్రసాదరాజు గారిని, అక్కడ దాచుకున్నారు. కృష్ణా జిల్లాకి ఎవరిని పెట్టారు?
గుంటూరు జిల్లాకి ఎవరిని పెట్టారు, మన ప్రకాశం జిల్లాకి ఎవరిని పెట్టారు, కానీ నేను నెల్లూరు జిల్లాకి ఎవరిని పెట్టారు, రాయలసీమకి ఎవరిని పెట్టారు, మొత్తం గంధపు జాకలు స్మగ్లింగ్ చేసింది ఎవరు? ఇవన్నీ నిజాలండి, జరుగుతున్న నిజాలు, చేస్తున్న నిజాలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో, రాక్షస రాజ్యంలో, రౌడీ రాజ్యంలో జరిగిన ఇవన్నీ కూడా దాని మీద ఎంక్వైరీలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కొంచెం టైం పడుతుంది. ఈసారి టైం టేకింగ్ ఇస్ 2029 లోపల రాజధాని పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, విశాఖపట్నం డెవలప్ అవుతుంది, మన పరిశ్రమలు వస్తాయి, మనం ఎట్టి పరిశ్రమ మన ఎంప్లాయ్మెంట్ మనకు వస్తుంది, సినీ ఇండస్ట్రీ తరలి వెళ్తుంది, అక్కడ ఇక్కడ కూడా 2 దిక్కులా ఉంటుంది. ఎస్, డెవలపింగ్ అనేది మొత్తం టోటల్గా అవుతుంది. కొన్ని వేల ఉద్యోగాలు మనమే సృష్టించుకొని మన పిల్లలు మన ముందు ఉద్యోగాలు చేసే విధంగా, బయట రాష్ట్రాల నుంచి మన పిల్లలు మన ఆంధ్ర రాష్ట్రంలో కూర్చునే విధంగా, మన పిల్లలు మన దగ్గర వచ్చే అమెరికన్ ఎంబసీ కానీ ప్రతి ఎంబసీ కూడా మన దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో ఉండి మనం వీసా అప్లై చేసుకునే విధంగా, వర్కింగ్ వీసా అప్లై చేసుకునే విధంగా, చీటింగ్ జరగకుండా, మోసం జరగకుండా అన్నీ 2029 కల్లా దాన్ని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అహోరాత్రులు కష్టపడుతున్నారు. అది పూర్తి చేయడానికి ఆ సంకల్పం. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా సాగనంపడానికి, త్వరలోనే ఆయన జైలుకి పంపడానికి రెడీగా ఉన్నారు. ఎంక్వైరీస్ జరుగుతున్నాయి 100%. మేము ఇది పూర్తిగా మేము చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.